భవిష్యత్తు గురించి భయపడుతున్నావా? దేవుడు ఇప్పటికే నీ కోసం ప్లాన్ చేశాడు. నీ జీవితంలో ఏమి జరుగుతుందో తెలియక అయోమయంలో ఉన్నావా? ఈ వాక్యం నీకోసమే. దేవుడు నీకు హాని కాదు, ఆశ మరియు భవిష్యత్తు ఇస్తాడు. ఇర్మియా 29వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఈ వాక్యంలో దేవుడు మనతో ఒక గొప్ప సత్యం చెబుతున్నాడు. మనకు మన భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు, కానీ దేవునికి మాత్రం పూర్తిగా తెలుసు. మనం కొన్నిసార్లు కష్టాలు, సమస్యలు ఎదుర్కొంటాం. అప్పుడు మనకు అనిపిస్తుంది, దేవుడు ఎందుకు నన్ను ఇలా చేస్తున్నాడు అని. కానీ ఈ వాక్యం చెబుతుంది, దేవుని ప్రణాళికలు హానికరమైనవి కాదు, అవి శాంతి మరియు మంచి కోసం మాత్రమే ఉంటాయి. దేవుడు మనకు ఆశ, భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటాడు. కాబట్టి మనం చేయాల్సింది ఒకటే, దేవునిపై విశ్వాసం ఉంచడం. నీవు ఇప్పుడు ఎక్కడ ఉన్నా దేవుడు నీ కోసం మంచి ప్లాన్ చేస్తున్నాడు. దేవుని ప్రణాళికలు ఎప్పుడు మంచివే. నమ్మండి, విశ్వాసముతో ఎదురు చూడండి.